విజయలక్ష్మి అండి, కాళహస్తి నుంచి వచ్చాను. తెలుగంగా ప్రాజెక్టు అయితే అది పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, నేను ఒక ప్రభుత్వోద్యోగి కొడుకునే, మా నాన్నగారు కూడా కానిస్టేబులే, మా అమ్మ కూడా పెన్షన్ తీసుకుంటుందని చెప్పారు. ఏమని చెప్పారు, మీ కష్టం మా కష్టం అన్నారు. కానీ ఆయన ఎంతవరకు ఆలోచించారు? సంవత్సరం అన్నారు, మేము ఓపికగా సంవత్సర కాలం ఉన్నాం. సంవత్సర కాలంలో ఆయన ఏం అనుకోలే, గమ్మున నిమ్మకు నీరిచ్చినట్టు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఏమని చెప్పారు, సోదరి మళ్ళకి నేను ఎటువంటి ద్రోహం చేయనన్నారు. ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏంటి, మా మొర అలాగే ఉండిపోయింది. మాకు ఒక పిఆర్సీ లేదు, ఒక ఐఆర్ లేదు. జగన్ టైం కంటే మాకు ఐఆర్ఏ లేదు, ఏమీ లేదు. కానీ మమ్మల్ని నట్టు రోడ్డు మంది వదిలేశారు. మేము వాళ్ళు ఎక్స్ట్రా ఏమి అడగట్లేదు కదా, మేము కష్టపడిన దానికి మాకు ప్రతిఫలం ఇమ్మని అడుగుతున్నాము. సిపిఎస్ వచ్చేయమంటున్నాం, ఓపీఎస్ ఇమ్మంటున్నాము. అది కాకుండా ఈ ఐఆర్సీ లేకుండా ఏమీ లేకుండా మేము ఎలా బ్రతం చెప్పండి. ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు కొంచెం కళ్ళు తెరిచి మా ఆడబిడ్డల వరవిని మాకు ఓపీఎస్ తర్వాత ఐఆర్ డిఏలు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. మేము తిరుపతి నుంచి వచ్చామండి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి, తిరుపతి డిస్ట్రిక్ట్ అండి. సీఎం గారు చెప్పిన మాటలు ఏమంటే, సీఎం చంద్రమోహన్ నాయుడు బాబు గారు, కూటమి వస్తే మేము సిపిఎస్ రద్దు చేస్తాము, మీ కష్టాలన్నీ తీరుస్తాము, ఐఆర్ ఇస్తాము, అన్నీ ఇస్తామని మాకు చాలా హామీలు ఇచ్చారండి. ఒక డిఏ లేదు, ఒక ఐఆర్ లేదు. కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో ప్రతి ఒక్కటి రేట్లు పెరిగిపోయాయి, కానీ మా జీతాలు పెరగలేదు. మా జీతాలు పెరగకపోతే మేము రేట్లు పెంచిన తర్వాత మేము మధ్యతరగతి కంటే ఇంకా చిన్న స్థాయిలో బతుకుతున్నామండి. మమ్మల్ని కనీసం మధ్యతరగతి కన్నా బతికించడానికి మాకు ఒక సిపిఎస్ రద్దు చేసి మాకు ఒక ఐఆర్ పిఆర్సీను మెరుగైన పిఆర్సీ ఇస్తానని చెప్పారండి. పిఆర్సీ అనే మాటే లేదండి. సంవత్సరం లోపల ఇస్తానన్న సీఎం గారు ఈ రోజు వరకు ఎంప్లాయీస్ గురించి ఎటువంటి స్పందన కానీ ఎటువంటి మాట కానీ ఎక్కడ కానీ ఏదీ లేదండి. దయ ఉంచి సీఎం గారు మా మొర ఆలకించి మమ్మల్ని రోడ్డుని ఎక్కించుకుంటా మీరు మమ్మల్ని గుర్తించి మాకు సిపిఎస్ రద్దు చేసి మాకు మంచి మెరుగైన ఐఆర్ ఒక పిఆర్సీ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. మా మొర ఆలకించండి సీఎం గారు. ధన్యవాదాలు.